మెదక్ జిల్లా అల్లాదుర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోకు నిరసనగా అంగన్వాడీ కార్యకర్తల సమ్మె. తహసీల్దార్కి వినతి పత్రం. వీరికి మద్దతు తెలిపిన సిఐటియు జిల్లా కార్యదర్శి బసవరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై పెట్టిన సర్పంచ్లతో కలిపి కమిటీని రద్దు చేయాలని, లేని పక్షంలో ధర్నాలు, ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సర్పంచ్లకి మమ్మల్ని ఒక దొంగల్లాగా పరిగణలోకి తీసుకున్నారు. మరి 50 సంవత్సరాల ఐసిడిఎస్ వ్యవస్థని మేమే దొంగలం అన్నట్టు వాళ్ళే రేవంత్ రెడ్డి సార్ ప్రచారం చేయడం ఇది సమంజసం కాదు. ఇప్పుడు మొత్తం కూడా ఫుడ్ ఆన్లైన్ అవుతుంది. ప్రతిదీ 2 యాప్లలో మేము ఆన్లైన్ చేసిస్తున్నాము. ఫేస్ క్యాప్చర్ భార్య రాకపోతే వాళ్ళ భర్తను పెట్టి తీస్తున్నాం, భర్త రాకపోతే నాయనమ్మ, తాత, బెనిఫిషియర్ ఇట్లా గార్డియన్ పెట్టి తీస్తున్నాం. ఎక్కడ తప్పుదో పడుతుంది. ఓకే, ఎక్కడో తాండాలలో అరకొర వ్యవస్థలలో తప్పుదో పట్టిందంటే అది సర్దుకోవచ్చు, కానీ అది ముందు తీసుకొచ్చి ఇంత వ్యవస్థను కూడా అన్యాయంగా ప్రచారం చేయడం ఇది ఆయనకు సమంజసం కాదు. కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సరే మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా అల్లదుర్గు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది. కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 29 రకాల కార్మిక చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు సెంటర్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఈరోజు తీసుకొస్తూ ఉంది. ఇప్పటికే పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చింది, దాన్ని పార్లమెంట్లో అమలు చేయొద్దనే దానితో ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, అట్లనే ఇతర ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా ఈరోజు ఈ సమ్మెకు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. ఈ కార్మిక చట్టాలలో ముఖ్యంగా 29 రకాల కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి దానిలో గతంలో 7 మంది ఉంటే యూనియన్ పెట్టుకునే పరిస్థితి ఉండే, ఇప్పుడు ఆ యూనియన్ పెట్టుకునే పరిస్థితి తీసేసారు. 100 మంది ఉంటే యూనియన్ పెట్టుకోవచ్చంట, లేకుంటే లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా రోడ్డు మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి లేదు. అట్లనే ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్లలో కానీ, అంగన్వాడీ టీచర్లలో కానీ అనేక రకరకాలలో పనిచేసే ఎంప్లాయీస్కి ఏం తీసుకొస్తుందంటే ఈ కార్మిక చట్టాల దానిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేసే కార్మికులందరినీ పర్మనెంట్ ఎంప్లాయీగా ఈరోజు ఒక ఒప్పంద పత్రం పేరు మీద ఒక బాండ్ తయారు చేసి బాండ్ పేపర్ మీద రాసుకొని 3 సంవత్సరాల అగ్రిమెంట్ మీద రాసుకుంటారు. 2.5 సంవత్సరాల కాల పరిమితి పూర్తి కాకముందే 2.5 సంవత్సరాల క్రితమే వాళ్ళని తీసేసి వాళ్ళకి ఏ బెనిఫిట్స్, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ ఇట్లాంటి పరిస్థితి అమలు కాకుండా ఈరోజు ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. ముఖ్యంగా గ్రామాలలో పనిచేసే ఉపాధి కూలీలకు ఈరోజు పెద్ద ఎత్తున నష్టము చేస్తూ ఉంది. గతంలో 100 రోజులు పని ఉన్న కార్మికులు పని చేసుకొని బతికే వాళ్ళు ఈరోజు ఉపాధి హామీ పని పేరు మార్చి రామ్జీ బిల్లు పేరుతో ఈరోజు పేరు మార్చిన 125 రోజులు పనిస్తున్నాం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మంత్రులు, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. అందులో 125 రోజులు పని యంత్రాల ద్వారా పని చేయిస్తారు తప్ప కార్మికులకు, అక్కడున్న వలస కూలీలకు ఉపయోగపడే పరిస్థితి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ చేసే పరిస్థితి లేదు. అట్లనే కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనే దాంతో కూడా ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అంగన్వాడీకి సంబంధించి నిన్న కాక మొన్న ఒక జీవో తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో తీసుకొచ్చింది. ఎక్కడ అంగన్వాడీ టీచర్లు ఇప్పటిదాకా అంతా ఆన్లైన్ వ్యవస్థనే జరుగుతూ ఉంది. ఆన్లైన్ వ్యవస్థ జరిగినా కూడా సర్పంచులు దాన్ని వ్యవహారం మొత్తము చూడాలనేది తీసుకొచ్చింది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ జీవోను వెనుకకి తీసుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిక చేస్తాం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో పార్వతీ సమేత సామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. వేలాదిగా హాజరైన భక్తులకు ఆలయ కమిటీ వారు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబ